గారు, సో ఈ పాయింట్ వింటున్నారు కాబట్టి ఇందులో ఎవరిది నిజంగా వాస్తవం ఉంది అనుకోవచ్చు. వాళ్ళేమో ఎక్సెస్ బడ్జెట్ లో మేము ఇచ్చాము, బిల్లులు కట్టాల్సిన బాధ్యత మీది అంటే కూడా కాదు, అసలు అంతా వీళ్ళే చేశారని చెప్పేసి పోట్రేట్ చేస్తున్నారు. సో ఏంటి దీనిపైన మీ అవగాహన ఏంటి? బిల్లులు ప్రభుత్వం చెల్లింపులు అనేది కంటిన్యూషన్ ఉంటుందండి. ఏ ప్రభుత్వం అయినా బకాయిలు ఉంటాయి. బకాయిలు ఉండకుండా కంటిన్యూషన్ ఉండదు. అప్పులు కానీ బకాయిలు కానీ కంటిన్యూషన్ ఉంటుంది. వీళ్ళు అన్ని ఎలక్షన్లో గత ప్రభుత్వాలు ఏమైనా చెప్తుంటాయి, మేము అభివృద్ధి చేస్తాము, ఆదాయం పెంచుతాము, ఇవన్నీ ఇస్తాము అని చెప్పి. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఆదాయం పెంచేయాలి. ఈ అప్పులున్న సంగతి, ఈ బిల్లుల పెండింగ్ సంగతి అన్ని కూడా ఎలక్షన్ లో ఒక్క నిమిషం ఆగండి. నేను ఎందుకంటే లెక్క చెప్తున్నా. ఏదైతే మిగులు బడ్జెట్ లేకపోతే అప్పులు లేకుండా ఇచ్చిన్నారు కాదు. 2014లో 75,577 కోట్ల అప్పుతో మనకి ఇచ్చిందండి. ఇది మాట్లాడుతున్నారండి మీరు. ప్లీజ్ మీరు గూగుల్ కొట్టి తీసుకొచ్చినట్టు ఇవ్వకండి. మీరు గవర్నమెంట్ ఆర్డర్తో పాటు ఏదైతే విశ్వసుందరి వాళ్ళ మీద 200 కోట్లు ఖర్చు పెట్టిందంటే ఆదాయం పెంచింది ఎవరు? అబద్ధం, ప్రతిసారి అబద్ధమే జీవితం లాగా మీరు పాటలు పాడుకునేదండి. ఏ విధమైన పాటలు అంటే మీకు తెలియదండి. చాలా అంశాలు ఉంటాయి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటే వాస్తవంగా సమయం సందర్భం మీరు పాయింట్ చెప్తా అన్నారు, చెప్పారు. ఒకసారి విజయ్ గారిని మాట్లాడినివ్వండి. విజయ్ గారు, అప్పులు అనేది వాస్తవమే. 2014 నుంచి రాష్ట్రం వచ్చేటప్పుడు అన్ని అప్పులు ఉన్నాయి అనేది వాస్తవమే. 75,000 కోట్ల అప్పుతోటే ఇచ్చారు. రెవెన్యూ మిగులు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క. రెవెన్యూ మిగులు అనేది ఇప్పుడు కూడా మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బట్టి గారు కూడా ఇప్పుడు రెవెన్యూ మిగులు ఉందని చెప్పాడు. అప్పుడు రెవెన్యూ మిగిలే ఉంది, ఇప్పుడు రెవెన్యూ మిగిలే ఉంది. రెవెన్యూ మిగిలే వీళ్ళు లాభాలు మిగిలిన రాష్ట్రంగా చెప్తున్నటువంటి అంశం ఉంది. అప్పులు అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన అప్పులో మన వాటా 50-40% డివిజన్ చేస్తే మనకు వచ్చినటువంటి అప్పు అది కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఉంది. బిల్లులు కూడా అంతే. బిల్లులు కూడా కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఉంటాయి. అయితే బిల్లులు ఎట్లా చెల్లింపులు ఏంది ఇవన్నీ అంటున్నది. మాకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఫస్ట్ నుంచి కూడా వచ్చినా కానీ మాకు నెలకు 18,500 కోట్ల ఆదాయం వస్తుంది, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి చెప్పు, ఇంతకంటే ఎక్కువ లేదు, మేము నరుక్కున్నా పిక్క తిన్నా నన్ను కొరక తింటారా తినండి అనే అంశం చెప్తున్నటువంటి అంశం. మీరు 18,500 కోట్లు ఉన్నటువంటి ఆదాయాన్ని మీరు 25,000 కోట్లకో 30,000 కోట్లకో తీసుకెళ్తే మీది పర్ఫార్మెన్స్ అంటారు. మీరు అభివృద్ధి ఆదాయం పెంచినటువంటి వాళ్ళు అంటారు. 30,000 కోట్లు తీసుకుపోయారు అనుకోండి, ఈ బిల్లులన్నీ కంటిన్యూషన్ చెల్లించవచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అందుకని మీ విధానాలు, మీ పరిపాలించేటువంటి నైపుణ్యత ఇవన్నీ కొరవడినట్టుగా అనిపిస్తుంది కదా. విజయ్ గారు, ఇప్పుడు ఇందాక హనుమాన్ గారు ఒక పాయింట్ అన్నారు, అసలు దశాబ్ద కాలంలో సర్పంచ్లు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంది బీఆర్ఎస్ పాలనలోనే అని చెప్పేసి ఆయన ఒక కమెంట్ వేశారు. నిధులు కూడా రాలేని పరిస్థితి అని చెప్పేసి. దీనికి ఒకసారి క్లారిటీ. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుర్రో ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, ఆత్మహత్యలు అనేవి మంచివి కావు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ఆత్మహత్యలు అనేవి మంచివి కావు. ఇప్పుడు కంటిన్యూషన్ గా మీరు అవన్నీ తగ్గిస్తారనే కదా. రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ఈ రకమైనటువంటి ఆత్మహత్యలు కావచ్చు, ఇంకే రకమైనటువంటి ఆత్మహత్యలు ఉన్నా ఇవన్నీ తగ్గించే కదా. ఆదాయం పెరిగితే ఇవన్నీ తగ్గుతాయి. ఆదాయం ఏం చేసిర్రు మీరు? 18,500 కోట్ల నుంచి 16,500 కోట్లకు పడేసిర్రు. 2,000 కోట్లు తగ్గిపోయిన తర్వాత నీ విధానాల లోపమే కదా, మీ పరిపాలన నైపుణ్య లోపమే కదా ఆదాయం పడిపోయిందంటే. ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోయారు? ఆదాయాన్ని పెంచితే మీకు ఉన్న సమస్యలు పరిష్కరిస్తాయి. కేవలం మళ్ళా అప్పుల మీద అప్పులు కదా ఇవి చేసిన. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది 3 లక్షల కోట్ల అప్పు దాకపోయినటువంటి సిచ్యువేషన్. మీరు అప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం అప్పు చేయడం తప్పు కాదు, అప్పు చేయొచ్చు, కానీ దేని మీద ఖర్చు పెడుతున్నారు, ఏ రకమైన ఆదాయం పెరిగే విధంగా మీరు అప్పు చేసి ఆదాయం పెంచారో. గతంలో 2014 నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి బడ్జెట్ అప్పు వేరుంది, మిగతా అప్పు వేరు, అన్ని అప్పులు కలిసినా మీరు 7-7.5 లక్షల కోట్లు అంటున్నటువంటిది. అటువంటి అప్పుడు ఏం చేశారు? రాష్ట్ర ఆదాయం జిఎస్డిపి ఏం చేసింది? 15.5 లక్షల వరకు పోయింది. మరి మీరు జిఎస్డిపి ఆ గ్రోత్ రేట్ లో పెంచుతున్నారా? ఆ 10 సంవత్సరాల వరకు గ్రోత్ రేటు 9, 10, 11 దాకా స్థిరమైనటువంటి వృద్ధి రేటు తోటి నడిచింది. మరి 2 ఏళ్ల నుంచి స్థిరమైన వృద్ధి రేటు ఎందుకు లేదు? 7కు 7.5 ఆ వృద్ధి రేటు తోటే నడుస్తుంది కదా. అంటే మీరు అభివృద్ధికి సంబంధించిన మూలధన వ్యయం మీద ఖర్చు ఎక్కువ పెట్టట్లేరు, దాంతో వృద్ధి రేటు తక్కువైతే. ఉత్పత్తి రంగాలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రోత్సాహకం లేదు.
కేవలం సంక్షేమం కావచ్చు ఇతర అది కూడా పూర్తి స్థాయిలో అందట్లేదు. వీళ్ళ బిల్లుల కోసమే కేవలం బిల్లులు కూడా ఈ కింది స్థాయి బిల్లులు కనుక చెల్లిస్తే ప్రజల్లో డబ్బులన్నా చేతులు మారేది, రొటేషన్ అయ్యేది. కేవలం బడా కాంట్రాక్టర్ల వరకే బిల్లులు చెల్లించినటువంటి అంశం కనిపిస్తుంది. ఇట్లాంటి లోపాలన్నీ విధానపరమైనటువంటి పరిపాలన పరమైనటువంటివి వీళ్ళ యాటిట్యూడ్ కి సంబంధించినటువంటి లోపాలు తోటి